గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని యాక్చువల్లీ నేను పాస్ట్ 4 డేస్ నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. సో, మీకు ఫ్రైడే కూడా అప్డేట్ ఎవరికీ ఇవ్వలేదు. సో, నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు మెసేజ్ చేశారు. "సార్ ఏంటి సార్ వీడియో చేయట్లేదు" అని. సో, యాక్చువల్లీ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ థట్. నేను ఈరోజు నుంచి ఇంకా కంటిన్యూయస్‌గా వీడియోస్ చేస్తాను. సో, యాక్చువల్లీ ఈరోజు మన ట్రేడ్ సెటప్ ఏం చెప్పాను అంటే నేను యాక్చువల్లీ ఈరోజు నేను ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకున్నాననేది క్లియర్‌గా చెప్తాను చూడండి. సో, మార్కెట్‌లో అయితే ఒక ఫాల్ అయ్యే సైన్ చెప్తుంది. నేను మీకు క్లియర్‌గా చెప్పాను. మార్కెట్ అనేది అప్ టు 55,000 లెవెల్ వరకు మార్కెట్ పడుతుందని. అదే విధంగా మార్కెట్ అయితే పడింది. సో, ఇక్కడ నుంచి మార్కెట్ ఏం జరుగుతుంది? ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అంటే రేపు మార్కెట్ యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ గనుక ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం మార్కెట్‌లో ఒక బిగ్ ఫాల్ అనేది కనిపించేది. బట్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనమాట. సో, దీని ఇండికేషన్ ఏంటంటే నెక్స్ట్ 1 డే వెయిట్ చేద్దాం. ఈ 1 డే గనక మార్కెట్ గనక ఒక రికవరీ అయిందనుకోండి, ఒక ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఒక రికవరీ అయినా, లేదా ఒక గ్యాప్ అప్ అయ్యి ఒక రికవరీ అయినా, లేదా ఒక గ్యాప్డ్ అయిన ఒక రికవరీ అయినా, ఏదైనా ఒక 30 మినిట్స్ వరకు మార్కెట్ అయితే వెయిట్ చేయండి. సో, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గనక ఒక బేరిష్ క్యాండిల్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే మాత్రం, సో, మార్కెట్‌లో అయితే హ్యూజ్‌గా ఫాల్ అయ్యే అవకాశాలున్నాయి. ఓకేనా? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, మార్కెట్‌లో ఈ లెవెల్ గనుక బ్రేకౌట్ అవ్వకుండా మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఒక 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ గనుక నిలిచిందనుకోండి. నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో అబ్జర్వ్ చేసి దాని తర్వాత వెంటనే ఎంట్రీ తీసుకోండి. ఓకేనా? సో, మార్కెట్‌లో రికవరీ అయ్యే సైన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలయితే ఎక్కువ కనిపిస్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? ఆ రేర్ కేస్ సినారియోస్‌లో మార్కెట్‌లో బ్రేకౌట్ అనేది వస్తది. సో, ఇది రేర్ కేస్ సినారియోస్‌లో అవ్వకపోవచ్చు మాక్సిమం. చూద్దాం. ఓకేనా? సో, నేనైతే ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుంటానో మీకు క్లియర్‌గా చెప్పాను కదా! జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.